రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతులు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, గతించిన ఉదయము నుంచి కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు తండ్రి మాకు తోడై ఉన్నారు, మాకు రక్షణ దయచేశారు, మీ కృపా సహాయమును అనుగ్రహించారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలం వరకు తండ్రి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులకు గురైనప్పటికీ అయ్యా మాకు అవేవి కూడా సంభవించకుండా, మా దరికి ఏ సమస్య ఏ ప్రమాదము రాకుండా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రిన సజీవులుగా మరొకసారి మీ పాద సన్నిధిని నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు. అవును తండ్రి, మా ప్రయాణాలను దీవించారు తండ్రి, మా ప్రతి మార్గంలో మీరు తోడై ఉన్నారు ప్రభువా, మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించారు, దీవించారు నాయన. అయ్యా ఈరోజు ఏ లోటు లేకుండా కూడా మాకు సమృద్ధినిచ్చి మమ్మల్ని పోషించి మమ్మల్ని నడిపించారు నాయన. అందును బట్టి మీ కృతజ్ఞతలు నాయన. మరొకసారి ఈ విధంగా కుటుంబంతో చేరి మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 7వ వచనము. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, ఎండిపోయిన జీవితాలు అనేక మంది ఉన్నాయి నాయన. అయ్యా, ఏ ఆశలు లేక, చిగురించలేక, ముందుకు సాగలేక, కుటుంబ పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి దుఃఖిస్తూ, అయ్యా ఆర్థికంగా బలహీనంగా ఉంటూ తండ్రి దుఃఖమైన స్థితిలో ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే మీకు మొరబెడుతున్నారో అయా, అటువంటి ఎండిన పరిస్థితుల్లో ఉన్న వారి జీవితంలో నీటి బుగ్గలను పుట్టించండి. ఈ రాత్రి కాలంలో తండ్రి ప్రార్థిస్తుండగా అయా వారి జీవితాల్లో మీరు గొప్ప కార్యం జరిగించండి. వారు అనుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ చిత్తంలో వారి జీవితంలో నెరవేర్చండి నాయన. అసాధ్యమైన క్రియలన్నిటినీ వారి జీవితంలో సాధ్యపరచండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రిన ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాం. వారికి మీ కృపా సహాయము దయచేయండి ప్రభువా. అయా, అనారోగ్య పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం తండ్రి. వారికి కలిగిన ఏ వ్యాధి అవుతుందో, ఏ బలహీనత అవుతుందో నాయన, ఎటువంటి భయంకరమైన దీర్ఘకాలిక నయము కాని తండ్రి మరణాంతకరమైన రోగం ఉన్నదో నాయన, అయ్యా యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యం వారికి దయచేయండి, సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించండి. దురాత్మ శక్తులను, అంధకార క్రియలను నజరేయుడైన యేసు నామములో లయపరచండి. అదేవిధంగానైనా కుటుంబంలో సమస్యలు ప్రభువా, అయ్యా ఎవరికి చెప్పుకోలేని స్థితి బిడ్డలు కలిగి ఉన్నారు, సమాధానం లేని, శాంతి లేని స్థితులు బిడ్డలు కలిగి ఉన్నారు. కృప దయచేయండి. కుటుంబంలో ఎవరికి మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ సమాధానంగా జీవించే కృప దయచేయండి. అయ్యా వారి మధ్య మీరే తండ్రి ప్రేమను చిగురింపజేయండి నాయన. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి తండ్రి. అయ్యా ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి, కోర్టు కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి, వారి వైపుగా న్యాయమును జరిగించండి ప్రభువా. అదేవిధంగానైనా ఎవరైతే యవన బిడ్డలు ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, వారందరికీ మారు మనసు దయచేయండి. వారికి ఉన్న ప్రతి ఎడిక్షన్ను యేసు నామంలో కొట్టివేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభువా, గర్భఫలం లేక ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి, సంతాన భాగ్యమును అనుగ్రహించండి. అయా అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రతి అప్పులన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా వారు నిలదొక్కునే కృప దయచేయండి. వారు చేస్తున్న ఆ చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి. అయా మీ కృప సహాయము వారికి అనుగ్రహించండి నాయన. అదేవిధంగా ప్రభువా, వివాహాల కోసం బిడ్డలు ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును అనుగ్రహించండి. ఎవరైతే నాయనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి జాబ్ను బిడ్డలకు దయచేయండి. వివిధ దేశాల్లో మీ ప్రియ బిడ్డలు ఉన్నారు, వారందరిని బట్టి అడుగుతున్నాం, వారికి మీరు తోడై ఉండండి తండ్రి. వారి పనులను, వారి చదువులను దీవించండి. అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చండి. అయా వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్ విషయాల్లో
ఆ పాస్పోర్ట్స్ విషయాల్లో కూడా మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగానైనా ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మీ రక్షణ వారికి దయచేయండి, మీ కాపుదల వారికి దయచేయండి ప్రభువా. ఆయా ట్రాన్స్ఫర్స్ నిమిత్తం, ప్రమోషన్స్ నిమిత్తం, రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారు తండ్రి. పెన్షన్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారు, సొంత గృహాల కొరకు ప్రార్థిస్తున్నారు నాయన. సహాయము దయచేయండి తండ్రి. వారు అనుకుంటున్న కార్యాలు వారికి తండ్రి అనుకూలంగా జరిగే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి తండ్రి. దేశ సైనికులను, వారి కుటుంబాలను ముఖ్యంగా ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుకోమని నాయన, మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్ర, సుఖవంతమైన నిద్రను మాకు దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవి లేకుండా మీ కృపా సహాయం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, అపవాది దురాత్మ శక్తుల క్రియలు, దొంగలు అయ్యా ఎటువంటి హానికరమైన పరిస్థితులు ఈ రాత్రిన తండ్రి మమ్మల్ని ముట్టుకొనకుండా, మాకు ఇబ్బందులు కలగజేయకుండా మీ కృపా సహాయం మాకు అనుగ్రహించుమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ సంఖ్యల్లో మా అందరినీ నిలబెట్టుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.